హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వరి తీయడం ఎలా, అలాగే వరిని నాటే విధానం చూపిస్తాను. అలాగే పొలాన్ని చదును చేసి ఎలా నాటుతారో ఈ వీడియోలో చూపిస్తాను. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మాకు మీ కుటుంబంలో చేరండి. చూస్తున్నారు కదా, ఇదైతే వరండి. ఇందులో గడ్డి మొక్కలు కూడా అలా వస్తూ ఉంటాయి. మా బామ్మ అయితే వరి తీస్తున్నారు, చూస్తున్నారు కదా. మెల్లగా లాగాలి, వేడి దిగిపోతే మనకు బలహీనంగా అయిపోతుంది నార అనేది. అందుకే దాన్ని జాగ్రత్తగా అలా వేడి తీసి అలా వాటర్తో అలా ముంచాలి. ఎందుకంటే అందులో మట్టి ఉంటుంది కాబట్టి, మట్టి పోవాలంటే అలా వాటర్తో అలా వేసేసి మళ్ళీ మనమైతే తాగాలి. ఇవైతే మావైతే చాలా చిన్నగా ఉన్నాయి, అందుకే మీరు కట్టడానికి అయితే అవ్వదు. అలా పెట్టేసి టబ్బులో అయితే మేమైతే తీసుకెళ్తాం దీన్ని. ఇలా తీయడం అనేది ఒక రోజుతో పని కాదండి, ఒక 2 రోజులు అయితే ఈ పని అయితే ఉంటుంది. ఇదైతే 2 రోజులు తీసింది. చూస్తున్నారు కదా, ఇలా అయితే గుంపులుగా అయితే పెట్టేసాము. ఇలా పెట్టేసిన దాన్ని మా తాత అయితే దున్నిన పొలాల్లో అయితే తీసుకెళ్తున్నాడు నారేయడానికి, నాటడానికి. ఒక టబ్ అనేది దేనికైతే అవసరమో టబ్బులో అయితే అలా పెట్టేసి అయితే తీసుకెళ్తున్నాడు. చూస్తున్నారు కదా, ఇదైతే దున్నింది పొలం దున్నింది అయితే మా నాన్న అయితే చదును చేస్తున్నాడు. ఎందుకంటే వాటర్ అయితే నిల్వ ఉండకూడదు, కరెక్ట్గా సమానం అయితే ఉండాలి. మొత్తం ఇలా చదువు చేసిన తర్వాతే ఉనుపు అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, అక్కడైతే మా వాళ్ళైతే ఉనుస్తున్నారు ముందుగానే. మొత్తం ఇలా చదువు చేసిన తర్వాతే ఉంచడానికి అయితే అవుతుంది. ఎక్కువ వాటర్ ఉన్నా దాన్ని అయితే పాడైపోద్ది అనమాట. మరి మనం వేసినప్పుడు కూడా చిన్నవి కాబట్టి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనము డబ్బులు అయితే ఇలా పట్టుకుంటాము. అలా పట్టుకుని అయితే మనమైతే వరిని అలా ఉంచాలి. మా ఊర్లో అయితే అందరూ అలా కలిసి అయితే పని చేస్తాము. మీ ఊర్లో కూడా అలా కలిసి పని చేస్తే అయితే కామెంట్ చేయండి. ఒకరికొకరు అయితే మేమైతే సహాయం చేసుకుంటాము. ఇలా టైంలో మా వారైతే మా గిరిజన పాటలు పాడుకుంటూ ఆనందంగా, శ్రమ అనేది తెలియకుండా ఇలా అయితే మేమైతే ఉనుస్తూ ఉంటాం. ఈరోజు మనం గ్రామీణ వ్యవసాయ జీవితంలో ఎంతో ముఖ్యమైనది వరి నాటడం గురించి తెలుసుకుందాం. మన దేశంలో ఎక్కువ మంది రైతులు వరి సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మనం ప్రతిరోజు తినే అన్నం వెనకాల ఉన్న కష్టం ఎంతో గొప్పది. ఆ కష్టంలో ముఖ్యమైన వ్యక్తి రైతు. మొదటిగా వరి సాగు గురించి ఎలా ప్రారంభమవుతుందో చూద్దాం. రైతు మంచి విత్తనాలను ఎంచుకొని వాటిని నీటితో నానబెడతాడు. కొద్ది రోజుల్లోనే మొక్కలు వస్తాయి. తర్వాత వాటిని చిన్న నర్సరీ పొలాల్లో చల్లుతాడు. అక్కడ పచ్చగా చిన్న మొక్కలు పెరుగుతాయి. వీటినే నార అంటాము. నారు బలంగా పెరిగితే తర్వాత వాటిని ప్రధాన పొలానికి మార్చే సమయం వస్తుంది. ఈ ప్రక్రియనే వరి నాటడం జరుగుతుంది. వరి నాటే ముందు రైతు పొలాన్ని సిద్ధం చేస్తాడు. ముందుగా పొలంలో నీటిని నిల్వ ఉంచుతారు. తర్వాత దున్నడం చేస్తారు. మట్టి మొత్తం చేసే సమానంగా కలుపుతారు. దీనివల్ల మొక్కలు సులభంగా పెరుగుతాయి. పొలం పూర్తిగా సిద్ధమైన తర్వాత నారు తీసుకొచ్చి చిన్న గుత్తల్లా కట్టి ఉంచుతారు. ఆ తర్వాత రైతులో పొలం దిగుతాడు. మోకాల వరకు నీటిలో నిలబడి చేతుల్లో ఒక్కొక్క నారు తీసుకొచ్చి వరుసగా నాటుతారు. ఈ పని చాలా శ్రమతో కూడినది. గంటల పాటు నీటిలో నిలబడాలి. వెనుక నొప్పి, అలసట వచ్చిన రైతు ఆగకుండా పని చేస్తారు. మన గ్రామంలో ఈ పని ఒక సామూహిక కార్యక్రమంలా జరుగుతుంది. మహిళలు, పురుషులు అందరూ కలిసి ఈ పనికి కలుస్తారు. ఒక పొలంలో నాటే పనిని అందరూ సహాయం చేస్తారు. తర్వాత మరొక పొలంలో కూడా
అలాగే సహాయం చేస్తారు. ఈ సమయంలో రైతులు పాటలు పాడుతూ పనిచేస్తారు. పాటల్లో పనిచేస్తే అలసట తగ్గుతుంది. నవ్వులు సరదాలు మాటల మధ్య పనిచేస్తారు. వరి నాటే విధానం కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. మొక్కలు సరైన దూరం నాటాలి. చాలా దగ్గరగా నాటితే పెరగదు. చాలా దూరంగా నాటితే పంట తగ్గుతుంది. అందుకే రైతు అనుభవంతో సరైన దూరాన్ని పాటిస్తారు. నారు నాటిన తర్వాత కొద్ది రోజుల్లో నీటి అలాగే ఉంచుతారు. మొక్కలు బలంగా నేలలో పట్టుకోబడతాయి. తర్వాత ఆవు పేడ జల్లుతారు. కలుపు మొక్కలు తొలగిస్తారు. వరి పంట పూర్తిగా పెరగడానికి కొన్ని నెలలు పడుతుంది. వర్షాలు బాగా పడితే మంచి దిగుబడి వస్తాయి. వర్షాలు లేకపోతే రైతు చాలా ఇబ్బంది పడతారు. కానీ మేమైతే వర్షాలు లేకపోయినా ఇబ్బంది అయితే లేదు. ఎందుకంటే మాకైతే ఎనీ టైం అయితే వాటర్ ఉంటుంది కాబట్టి. మా గిరిజన ప్రాంతంలో వరి నాటడం ఒక పండుగలా ఉంటుంది. పని మధ్యలోనే కొన్ని సరదాలు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఆనందంగా పనిచేస్తూ ఉంటారు. ఇది కేవలం వ్యవసాయం మాత్రమే కాదు, ఇది ఒక ఐక్యతకు చిహ్నం. రైతులు కష్టం వలె మనకు అన్నం లభిస్తుంది. మనం ప్రతి రోజు తినే ఒక్క గింజ వెనుక ఎంత శ్రమ ఉంటుందో తెలుసుకోవాలి. రైతుని గౌరవిద్దాం. ఈ ప్రక్రియ ప్రకృతితో మనిషి సంబంధాన్ని చూపిస్తుంది. భూమి, నీరు, వర్షం ఇవన్నీ కలిస్తే జీవనాన్ని నిలబెడతాయి. వరి నాటడం పూర్తయిన తర్వాత రైతు ఆశలో పంటను చూస్తూ ఉంటాడు. కొన్ని నెలల తర్వాత పచ్చని పొలాల్లో బంగారు రంగుతో మారుతూ అదే కోత సమయం. ఈ విధంగా వరి నాటడం మన గ్రామీణ జీవన విధానంలో ఎంతో ముఖ్యమైన భాగం. ఇదే మన వరి నాటే ప్రక్రియ. మనం రైతు కష్టం, మన గ్రామ అందం మరియు వ్యవసాయ సంస్కృతి గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో గ్రామీణ వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.